పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కాశీపేట మండలంలోని ముత్యంపల్లి మసీద్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డ వివేక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కాశీపేట మండలంలోని ముత్యంపల్లి మసీదులో ఆదివారం సాయంత్రం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. शुक्रिया अदा करते हैं। हमेशा हमारे साथ अच्छे तरीके से रह के हमारे जो भी काम करने बोल के हम आपसे ये गुजारिश करते हैं। इसलिए आप सब हमारे जो है ना हमारे साथ रह के हमको हमारे माइनॉरिटी के लिए कुछ भी काम कर तो इंशाल्लाह तुम लोग देंगे। इंशाल्लाह आप साथ ही आप भी उनको साथ देंगे इंशाल्लाह। कांग्रेस पार्टी के और एमएलए साहब विनोद साहब गड्ढा साहब को दावत दी है। बहुत खुशी की बात है। हमको हमारे भाइयों मुसलमान भाइयों को खास करके आज इफ्तार की दावत दी है और हम उनकी शुक्रिया अदा करते हैं। लिहाजा हमारा ये गुजारिश है हमारे कब्रिस्तान में एक लाइट लगाना हो कि हमारे प्रदीप साहब को और प्रदीप साहब के ज़रिए से एमएलए साहब के नज़र में लेके आके हमारे कब्रिस्तान में एक लाइट हमस लाइट लगाना बोल के और हमारे इमाम साहब हमारे मुसलमान साहब के क्या है बोल तो उनके जो पेमेंट नहीं आ रहे लिहाजा उस पर भी थोड़ा तवज्जो देके हमारे को काम करना होगी हम गुजारिश कर रहे हैं। लेकिन ख़ास करके हमारे कमेटी की तरफ से सबको मुबारकबाद दे रहे हैं। ఈరోజు మా గడ్డ వినోద్ గారి ఆదేశాల మేరకు కాశీపేట మండలంలోని మా ముస్లిం సోదరులకు ఇఫ్తారు విందు ఇవ్వడం జరిగింది. మా వినోద్ గారు మా ఎమ్మెల్యే గారు మా ముస్లిం సోదరులు ఖచ్చితంగా వాళ్ళ సొంత సోదరులాగా భావిస్తారు. ఆయన ఎప్పుడైతే రంజాన్ మాసం స్టార్ట్ అయిందో బెల్లంపల్లిలో కానీ వివిధ చోట్ల ప్రతి ఒక్క ఇఫ్తార్ విందులో పాల్గొని వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నా రానున్న రోజుల్లో వాళ్ళకు ఒక సొంత అన్నలాగా తమ్ముళ్లాగా ఒక తండ్రిలాగా కొడుకులాగా ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క పని నెరవేరుస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే మా గౌస్ గారు కూడా చెప్పారో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో రానున్న రోజుల్లో మా గడ్డ వినోద్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అవన్నీ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇఫ్తార్ విందు ఇంత గ్రాండ్గా సహకరించిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ముఖ్యంగా మా ఇక్కడ ముత్తయ్య గారికి షారూక్ గారికి మా సిలార్ గారికి అట్లే మా కాంగ్రెస్ నాయకులు కుమార్ గారికి రమేష్ గారికి ప్రతి ఒక్కరికి మా ప్రతి గ్రామాన లీడర్లందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇట్లాగే ఎప్పుడు ముస్లిం సోదరులం హిందువులం అందరం కలిసిమెలిసి ఉంటూ రానున్న రోజుల్లో మన గ్రామాన్ని కానీ మండలాన్ని కానీ మన జిల్లాని కానీ ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉండాలి తప్ప మత విద్వేషాలు లాంటి ఏమీ ఉండకుండా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.